హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన ఇంట్లో ఓల్డ్ చున్నీలు ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. చున్నీలైనా పర్లేదు, లేదంటే లెగ్గిన్లు అయినా పర్లేదు, ఏది ఉంటే దాంతో మనం బ్యూటిఫుల్ డోర్ మ్యాట్ అయితే చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సింపుల్గా మిషన్ మీద కుట్టే పని లేకుండానే చేతితోటి చేసి చూపిస్తున్నాను. వీడియో నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసేయాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా నేను పాత చున్నీలు లెగ్గిన్లు అయితే కలిపి తీసుకున్నాను అనమాట. చున్నీలంగా ఖాళీగా తీసుకుంటే మనకి డోర్ మ్యాట్ చేసినప్పుడు వాటర్ అనేది పీల్చుకోదు కదా. మళ్ళీ కాటన్ చున్నీలైనా సరే వాడుకోవచ్చు. ఇలా లెగ్గిన్లను కాటన్ చున్నీలతో నేనైతే చేసి చూపిస్తున్నాను. మనం ఇలా పాతి అయిపోయిన వాటిని పడేస్తాము, లేదంటే అలాగే వాడేస్తూ ఉంటాము. ఎవరైనా వచ్చినప్పుడు చూడటానికి కూడా చాలా బాగోదు కదా. అలాంటప్పుడు సింపుల్గా మనం ఈజీగా చేసుకునే డోర్ మ్యాట్ అయితే చేసి చూపిస్తున్నాను. వీడియో చూసేయండి. ఇలా ఒక పాత లెగ్గిన్ అయితే తీసుకొని ఎలాస్టిక్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా కట్ చేసేసుకుంటూ మనం మొత్తం ఎలాస్టిక్ అయితే తీసేసి వీడియోలో చూపించినట్లుగానే చేసుకోవాలి. మన లెగ్గిన్లు ఎన్ని లెగ్గిన్లు ఉన్నా సరే లెగ్గిన్లతో అయితే ఇంకా బాగా వస్తుంది, అసలు పీస్ అన్నది రాకుండా. నాకు దగ్గర తక్కువ లెగ్గిన్లు ఉన్నాయి కాబట్టి చున్నీలు కూడా యూజ్ చేసి మొత్తం డోర్ మ్యాట్ అయితే చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఎలాస్టిక్ అయితే తీసేసిన తర్వాత మన లెగ్గిన్ని మయానికైతే ఇలా మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని మనకి ఎంత ఎడల్పులో కావాలి 2 ఇంచుల ఎడల్పు అయితే తీసుకొని ఎగస్ట్రా ఉన్న ఈ సైడ్ ఆ సైడ్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసి పారేయాలి. ఇలా 2 ఇంచుల ఎడల్పులోని మనం క్లాత్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి పొడవుగాను. ఇలా ఎన్ని పీసులు వేస్తే మనకి డోర్ మ్యాట్ పెద్దది కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది ఇలా కట్ చేసేసుకోవడం అనమాట. ఇలా కట్ చేసుకొని మనం ఇలా సింపితే ఈజీగా మనకు వచ్చేస్తుంది. నేను ఎగస్ట్రా ముక్కనైతే తీసాను సైడ్ని. ఇప్పుడు లెంత్ సమానంగా వచ్చేటట్టు చింపుకుంటున్నాను. ఇలా మనం అన్ని పీసులు చింపేసుకొని ఇలా లాస్ట్లో అయితే మనం సిజర్తో కట్ చేసేసుకోవాలి. కింద టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి అవ్వదన్నమాట. ఇలా మనకు అన్నీ కూడా ఒకే దగ్గర నీట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ 3 ఓట్లని కూడా మనం సూది దారంతో అయితే టిచ్ చేసుకోవాలి. ఇలా ఇంకో పీస్ కూడా మనం కట్ చేసేసుకున్న తర్వాత ఒకేసారి ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు తర్వాత డోర్ మ్యాట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. చూడండి, ఇలా సాగదీసినట్లు చేసేలా అంటే మనకి సన్నంగా వచ్చేస్తుంది లెగ్గిన్ కాబట్టి. చున్నీతో కూడా కాటన్ చున్నీతో అయితే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత సూది దారం తీసుకొని 3 జాయింట్ చేసేసుకోవాలి. మనం జడ అల్లుతాం కదా, ఆ టైప్లో అనమాట. ఇలా మొత్తం 3 కూడా మనం సూది దారంతో దగ్గరగా కుట్టేసుకోవాలి. సూది దారం ఉంటే సరిపోతుంది, మిషన్తో కుట్టే పని లేదు. చాలా ఈజీగా డోర్ మ్యాట్ అన్నది తయారు చేయొచ్చు. నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గానే. వాటర్ కూడా బాగా పీల్చుకుంటుంది. మనం వాష్ చేసినప్పుడు కూడా మనకి వాష్రూమ్ దగ్గర కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా మొత్తం మనం సూది దారంతో అయితే గట్టిగా కుట్టుకోవాలన్నమాట. అలాగైతే మనకి డోర్ మ్యాట్ చేసినప్పుడు అల్లుతాం కదా, దాన్ని ఏమైనా ముడ అన్నది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా నేనైతే కుట్టేసుకున్న తర్వాత ఏదైనా టేపుతో కానీ ఏదైనా క్లిప్తో కానీ ఒక దగ్గర అంటించేసుకోవాలి. ఏదైనా అంటించేసుకొని మనం జడ అల్లుకుంటాం కదా, అలా అల్లుకుంటూ అయితే వచ్చేయాలి. ఇలా మనం ఏదైనా బరువును కానీ లేదంటే ఏదైనా మేటకాడ దగ్గర కానీ పెట్టేసి మనం టేపుతో అంటించేసుకొని ఇలా అల్లుకుంటూ వచ్చేయాలి. నాదైతే జరిగిపోతుందని ఇంక నేను చేతితోటి అల్లేస్తున్నాను. ఇలాగా మనకి ఎంత లెంత్ కావాలంటే ఇంక అంత లెంత్ ఇలా మనం అల్లుకుంటూ వచ్చేయాలన్నమాట. మేట మనం పెద్ద మేట చేయాలనుకుంటున్నాం కాబట్టి ముందు అయితే మొత్తం ఇలా జల్లాగా అల్లేసుకుంటూ ఉండాలన్నమాట. అల్లేసుకొని లాస్ట్లోని సేమ్ దీనికి జాయిన్ చేయాలి కదా వేరే పీసు, దానికి కూడా మళ్ళీ సూది దారంతో జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్లో ఎలాగైతే చేసామో అలాగే జాయిన్ చేసుకోవాలి. దానికి దీనికి నేను జాయింట్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. అక్కడ సేమ్ వేరేది కూడా చేసి ఉంచాను కదా, ఆ పీస్ని ఈ పీస్ని మనం సూది దారంతో జాయిన్ చేసేసుకోవడమే 2 ఇలాగా. ఇలా నేను ఎన్ని చున్నీలు ఉంటే అన్ని చున్నీలు లెగ్గిన్లు అయితే తీసాను. కలర్ఫుల్గానే ఎన్ని ఉంటే అన్నీ కూడా పాత వాటిలో అయితే ఇలా తీసేసిన తర్వాత ఇలా మన సూది దారంతో ఇలా రౌండ్ చేసేసుకొని ఇలా మనం టిచ్ చేసుకుంటూ వచ్చేయడం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయితే కనపడుతుంది కదా. అదే మనం ఎలా పడితే అలా వాడడం వల్ల అయితే చాలా దీనిగా కనిపిస్తూ ఉంటుంది, అస్సలు చూడడానికి కూడా బాగోదు. ఇలా మన సూది దారంతో దూరంగా కుట్టు వేసుకుంటూ వస్తే మనం వాష్ చేసినప్పుడు కూడా మ్యాట్ అన్నది ఎక్కడ చిరిగిపోకుండా ఉంటుంది. వాటర్ అన్నది చాలా బాగా పీలుస్తుంది. మనకి లెగ్గిన్లు కాటన్ చున్నీలు వేసాం కాబట్టి. ఇలాగే కాటన్ శారీ ఉన్నా సరే దాంతో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది.
మీకు డెఫినెట్గా వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే చూపించేస్తున్నాను కదా.